హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ ఛానల్. ఎప్పుడైనా వెదర్ చల్లగా ఉన్నప్పుడు లేదా వర్షం పడుతున్నప్పుడు మనకు గుర్తొచ్చేది అదేనండి, వేడి వేడి మిర్చి బజ్జీలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దీనికి కావాల్సింది శనగపిండి, మిర్చీలు కావాలి. ఒక బౌల్ తీసుకొని అందులోకి 3 గరిటెలు శనగపిండి వేసుకోవాలి. పిండిని వేసుకోవడానికి గరిటెకు బదులు కప్పునైనా యూజ్ చేయొచ్చు. ఏ కప్పుతో అయితే మనము శనగపిండి వేసుకున్నామో దాంతోనే 1 కప్పు బియ్యపిండి వేసుకోవాలి. అలానే చిటికెడు పసుపు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలానే వంట సోడా 1 టేబుల్ స్పూన్, కారము, వాము పొడిని వేసుకోవాలి 1/2 స్పూను వేసుకొని పిండిలో మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. అలా మొత్తము కలుపుకున్న తర్వాత ఒక కప్పుతో వాటర్ వేసుకొని కొంచెం కొంచెంగా పిండిని కలుపుకోవాలి. చూడండి, ఇలా చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ మిశ్రమం గట్టి పడినట్టయితే మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం కొంచెం పిండిని తీసుకొని చెక్ చేసుకోవాలి, బాయిల్ అయిందా కాలేదా అని అనేసి. చూడండి, ఇలాగే బయటకు వచ్చినప్పుడు మనము మిర్చి బజ్జీలను ఇట్లా పిండిలో ముంచి ఆయిల్లో వేసేయాలి. చూపించిన విధంగా మిగిలిన బజ్జీలను కూడా ఆయిల్లో వేసుకోవాలి. వాటికై అవే పైకి తేలేంత వరకు మనం గరిటెతో కలపకూడదు. ఇది మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన టిప్పు. అలానే వచ్చేసి ఎప్పుడైనా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. అలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవడం వల్ల లోపలికి వెళ్ళి ఆయిల్ అనేది బజ్జీలు బాగా ఉడుకుతాయి. పచ్చి వాసన రాకోకుండా పిండిగా ఉండకోకుండా ఉంటాయి. ఇలా చేస్తే టేస్టీ కూడా ఉంటుంది. ఇలాగా బాగా పైకి తేలిన తర్వాత గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఇలా చూపించిన గోల్డెన్ ఫ్లేమ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసిన తర్వాత మనము టిష్యూ పేపర్ పెట్టుకొని అందులో వేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ ఉంటే పీల్ చేసుకుంటుంది. మరో బ్యాచ్ను కూడా చూపించిన విధంగానే ఆయిల్లో వేసేయాలి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ ఉంచేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతేనండి, మన స్ట్రీట్ స్టైల్ బజ్జీలు రెడీ. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్లో కొంచెం పిండి మిగులుతుంది, వాటిలోకి సన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకొని పకోడీ వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. బజ్జీలో కాంబినేషను పుదీనా పచ్చడి అయినా బాగుంటుంది, అలానే పల్లీల చట్నీ అయినా బాగుంటుంది. నేనైతే పల్లీల చట్నీతో ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసము ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వాచింగ్.